వజ్ర వైడూర్యాలకు కాపలాగా ఉన్న అమ్మవారిని ఒక మాంత్రికుడు బంధించి ఆమె కంఠాన్ని నరికేశాడని మీకు తెలుసా? కొన్ని శతాబ్దాల క్రితం వెంగ్యరాజ్య పాలనలో రత్నాలకొండ ప్రాంతం వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలతో అపారమైన సంపద కలిగి ఉండేది. అంతటి ఖజానాను మానవ శక్తితో కాపాడలేమని, అందుకని ఆ ఖజానాకు రక్షణగా ఉండమని ఒక దైవ శక్తిని కోరాడు. ఆ శక్తికి రత్నాలతో అభిషేకం చేసేవారు. అలా ఆ శక్తి రత్నాల అమ్మగా మారింది. ఆమె ఖజానాకు రక్షణగా నిలబడింది. వెంగ్యరాజు అపారమైన సంపద మీద పొరుగు రాజ్యాల వారి కన్ను పడింది. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఖజానాను వాళ్ళు సొంతం చేసుకోలేకపోయారు. ఏదో అదృశ్య శక్తి వాళ్ళని అడ్డుకుంటుందని వాళ్ళకి అర్థమైంది. ఒక రోజు రత్నాలమ్మ శక్తిని అడ్డుకోవటానికి ఒక మాంత్రికుడిని తీసుకుని వచ్చారు. దైవ శక్తులు బలహీనంగా ఉన్న సమయంలో చంద్రగ్రహణం రోజు క్షుద్ర పూజలు చేసి అమ్మవారిని దిగ్బంధించాడు. ఒక మాయా ఖడ్గాన్ని సృష్టించి ఆమె కంఠాన్ని నరికేశాడు. గ్రహణం ముగిసిన తర్వాత కంఠం నుండి వచ్చిన రక్తం అగ్నిజ్వాలలా మారి ఆ మాంత్రికుడిని కాల్చివేసింది. అప్పుడు